Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నది ఏంటి అంటే మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఎంఎక్స్ ప్లేయర్ ఉంటుంది కదా. అయితే ఈ ఎంఎక్స్ ప్లేయర్లో ఓపెన్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక మూవీ కానీ లేదా ఒక హెచ్డి వీడియో సాంగ్ కానీ ఓపెన్ చేసేటప్పుడు మనకి వీడియో ప్లే అవుతుంది కానీ ఆడియో రాదు. ఆడియో రాకుండా చూడండి ఎలా మనకు ఒక ఎర్రర్ వస్తుంది. దిస్ ఆడియో ఫార్మాట్ AC3 ఈజ్ నాట్ సపోర్టెడ్ అని. ఇలా వచ్చిన దాన్ని మనం సాల్వ్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ని ఏం చేయాలంటే మన ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యొక్క సాఫ్ట్వేర్ లింక్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇంకొండ ఆ సాఫ్ట్వేర్ నాకు ఆల్రెడీ డెస్క్టాప్ మీద ఉంది, AIO అని. ఓకే, ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని ఎలాగా మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలన్నది నేను చూపించబోతున్నాను. అయితే మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన మొబైల్లోకి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా, అంటే ఎక్స్టర్నల్ కదండి. ఎక్స్టర్నల్ అంటే మన మెమరీ కోడ్ లెక్క వస్తుంది. ఇప్పుడు మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఏ సాఫ్ట్వేర్ అన్న ఇన్స్టాల్ చేస్తున్నామంటే అది మనకి ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్తుంది, ఎక్స్టర్నల్లోకి వెళ్ళదు. మీరు దయచేసి ఇంటర్నల్ స్టోరేజ్లోకి ఆ యొక్క AIO ఫైల్ అన్న కాపీ చేయండి. ఆ ఫైల్ సైజ్ ఎంత ఉంటుందంటే 38 MB ఉంటుంది. ఓకే, మీరు ఇంటర్నల్ స్టోరేజ్లో కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మీరు ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేయండి. ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి కస్టమ్ కోడిక్, చూడండి ఇక్కడ కస్టమ్ కోడిక్ అని అడుగుతుంది కదా. ఇక్కడ మీరు సింపుల్గా ఓకే అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి రీస్టార్టింగ్ అప్లికేషన్ టు రీలోడ్ కోడిక్ అని వస్తుంది. అంటే అది ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి రీలోడ్ అడుగుతుంది. మళ్ళీ ఎంఎక్స్ ప్లేయర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అదిగో ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తానండి. నేను వీడియో ప్లే చేయడం జరుగుతుంది. చూసారా ఆ వీడియో ఆడియోలో కూడా వస్తుంది. ఇలా చేసినట్లయితే మీకు 100% మీకు ఆడియో రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్లో ఎర్రర్ అండి. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మేము పొందగలరు. థ్యాంక్ యూ.